హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై చేద్దామా? క్యాప్సికమ్ జనరల్లీ చాలామంది తినడానికి ఇష్టపడరు. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండేది కాదండి. కాకపోతే నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేసి దాన్ని కొంచెం నాకు నచ్చినట్టుగా చేసుకొని అప్పుడు దాన్ని తినడం స్టార్ట్ చేశాను. కానీ రియల్లీ చాలా యమ్మీ అండ్ చాలా హెల్తీ. ఇది క్యాప్సికమ్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ మనము ఎంజాయ్ చేయాలంటే దాంట్లో కారం, మసాలాలు ఏం వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇట్లా సింపుల్‌గా చేస్తే చాలా బావుంటుంది. ట్రై చేయండి. నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి ఆకు వేసిన తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. మంచిగా ఆనియన్స్ అసలు ఈ మధ్యలో సరిగ్గా వేగట్లేదండి. మీకు కూడా ఉందా ఈ ప్రాబ్లమ్? నాకు ఒక్కదానికేనా? చాలా టైం పడుతుంది వేగడానికి. ఓకే. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్, ఎక్కువొద్దు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కొంచెం 1 సెకండ్ అట్లా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాము. మంచి ఫ్లేవర్ స్టార్ట్ అయింది. మెంతి ఆకు వెయ్యడం వల్ల అసలు కర్రీస్ ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే చాలా చాలా బావుంటుందండి. ఓకే. ఇప్పుడు పసుపు కూడా వేసేసి మళ్ళీ 1 సెకండ్ దాన్ని ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ క్యాప్సికమ్ పీసెస్ వేసేద్దాం. దాంట్లో గింజలన్నీ తీసేసి నీట్‌గా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసి మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేద్దాము. 2 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్‌లోంచి 2 మినిట్స్ వదిలేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి సాల్ట్ వేద్దాము. దీంట్లో నేను కారం వేయట్లేదండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేశాను. అండ్ కారం వేయట్లేదు. సాల్ట్ వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టాలండి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేంటంటే లిడ్ పెట్టేసి నేనేం చేస్తున్నా అంటే క్యాప్సికమ్ కొంచెం ఆయిల్ తక్కువేశాను నేను. కాబట్టి దీనికి తేమ కావాలి కదా! ఆవిరితో కుక్ అవ్వాలని నేనేం చేశానంటే ఇది మంచిగా కలిపేసి లిడ్ పెట్టిన తర్వాత ఒక చిన్న స్టీల్ బౌల్‌లో వాటర్ తీసుకొని దీన్ని లిడ్ పైన పెట్టాను. ఆ వాటర్ వేడవుతుంటే ఆ వేడికి దీనికి స్టీమ్ వచ్చేసి చక్కగా కుక్ అవుతుందండి క్యాప్సికమ్. క్యాప్సికమ్ నేచరే మంచిగా అంటే స్టీమ్‌తో ఎక్కువ తొందరగా కుక్ అవుతుంది. అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. మధ్యలో ఒకసారి కలుపుదామండి. చూద్దాం ఎలా అసలు కుక్ అవుతుందా లేదా చూద్దాం. మనం అసలు దాంట్లో వావ్! చక్కగా కుక్ అయిపోతుందండి. మళ్ళీ లిడ్ పెట్టేసి మళ్ళీ ఆ వాటర్ బౌల్ పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ చెప్పాను గదా! 2 మినిట్స్ తర్వాత చూసాను. 3 మినిట్స్ అయింది. ఓకే. ఫైనల్లీ అయిపోయింది. తీసేసి లిడ్ తీసి చూద్దాము. ఇది ఫ్రై అనంగానే వావ్! అయిపోయిందండి. సూపర్బ్! అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాము. ఏ వెజిటబుల్ అయినా ఫ్రై అంటే కంప్లీట్‌గా డ్రై చేసేసి, దాంట్లో ఉన్న విటమిన్ వాల్యూస్ అన్నీ తీసేసి, తిన్నా గూడా అది మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి పిల్లల కోసం చేస్తే ఓకే. బట్ ఫ్రీక్వెంట్‌గా మాత్రం అట్లా చేయొద్దండి. ఓకే. దీన్ని ఫ్రై అనొచ్చు. ఇంత ఉంటే సరిపోతుంది. ఓకే. అయిపోయిందండి క్యాప్సికమ్ ఫ్రై. చాలా సింపుల్‌గా, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మసాలా, కారం అదంతా ఏమీ లేకుండా చాలా క్విక్‌గా అయిపోయింది. వితిన్ 7 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి క్యాప్సికమ్ ఫ్రై. ఇది చపాతీ, రైస్‌లోకి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. చపాతీతో బావుంటుంది. రైస్ వేడి వేడి రైస్‌లో చాలా బావుంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌కి పెట్టొచ్చు. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. క్యాప్సికమ్ ఫ్రై ఇన్ మై స్టైల్. ఓకే. కామెంట్ మీ. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.